హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏం చేసినామంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఆషాఢ మాసం వచ్చింది. గోరింటాకు చెట్టు ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు కోసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. పర్లేదు, చెట్టు మాత్రం చాలా పెద్దదైంది, చాలా వచ్చింది. వాళ్ళ గార్డెన్ నిండా ఎన్ని మందార పూలు పూసాయో, చాలా బాగున్నాయి. నాకేంటంటే చెట్టుకు పువ్వులు 10 పూస్తే ఒక 2 మాత్రమే కోసుకుంటాను, మిగిలిన చెట్టుకే ఉంచుతాను. నాకు అలా చూడడమే ఇష్టం అనమాట. అందుకని చెట్లకు పూలు ఎక్కువ కొయ్యను నేను. ఆ గార్డెన్ అంతా ఈ వర్షాలకి ఇష్టం వచ్చినట్టు ఎదిగిపోయింది. ఎటు పడితే అటు క్రేపర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. అవన్నీ ఓ రోజు కూర్చొని సెట్ చేసుకోవాలి, అదే అనుకుంటున్నాను. మేబీ వర్షం తగ్గితే మాత్రం ఈవినింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే నాది ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టుకున్నాను డోర్ పక్కన. ఏమైందో తెలీదు, వర్షాలు పడుతున్న దగ్గర నుంచి సడన్గా ఆకంతా ఎండిపోయినట్టు అయిపోతుంది, అస్సలు ఎదగట్లేదు. ఇదిగో చూడండి, ఆకంతా ఇలా అయిపోతుంది. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం దీనికి ఏమి రెమెడీ చేయాలో మాత్రం నాకు ఒకసారి చెప్పండి. నేనైతే అది చాలా ఫాస్ట్గా పై వరకు ఎదిగిపోతుందని మొత్తం రోప్ చుట్టేసాను పైప్కి. అది మొత్తం గ్రీన్గా ఉండాలన్నమాట నా ఐడియా. ఎందుకో తెలియదు, గ్రోత్ అయితే అస్సలు లేదు, చాలా స్లోగా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ నేను మొన్న యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ చూస్తుంటే ఈ పెద్ద పెద్ద వంకాయలతో ఒక కర్రీ చేశారనమాట. ఒక తమిళ్ ఛానల్లో చూశాను, భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అప్పటి నుంచి చూస్తున్నాను అనమాట దాన్ని. ఈ వంకాయలు నాకు దొరకట్లేదు. అన్ఫార్చునేట్గా అక్కడ దొరికితే తీసుకొని వచ్చారనమాట, రిలయన్స్లో దొరికినాయి నాకు. సడన్గా అలా దొరికితే ఎందుకు వదిలేస్తామని చెప్పండి. మనం ట్రై చేయాలనుకున్న రెసిపీని సేమ్ ఆవిడ ఎలా ట్రై చేసిందో నేను కూడా అదే స్టైల్లో ట్రై చేశాను అనమాట. ఎట్లా వస్తుందో చూడాలి. ఏమీ లేదు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, పెప్పర్ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి కలిపి అందులోనే కొంచెం ఆయిల్, పెరుగు కూడా వేసి కలిపేసుకున్నారు. సేమ్ ఆవిడ ఎలా చేస్తారో నేను అలానే చేస్తున్నానండి. కాపీ క్యాట్ అనమాట ఇక్కడ ఇది కర్రీ మాత్రం. భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఆ వీడియో మొత్తం 2 times చూశాను అనమాట. యాజ్ ఇట్ ఈజ్గా చేశాను. ఇంకా అవుట్పుట్ ఎలా వచ్చిందంటారా, లాస్ట్లో చెప్తాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. బేసిక్గా నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇవి నార్మల్గా అనిపిస్తుంది, కానీ వెజిటేరియన్స్కి ఇవి మాకు కొత్తగా అనిపిస్తాయి అన్నమాట ఇట్లా చేయడం అనేది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. క్రేజీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా వంకాయని కట్ చేసేసుకొని స్లైసెస్గా కట్ చేసుకున్నారనమాట. యాక్చువల్గా రౌండ్గా కూడా చేసుకోవచ్చు, బట్ నేను స్లైసెస్ కట్ చేయడం చూశాను కాబట్టి అలానే కట్ చేశాను. కానీ చాలా పెద్ద పని అయిపోయింది అలా కట్ చేయడం వల్ల. రౌండ్గా కట్ చేసుకుంటే నాకు ఈజీగా అనిపించేదేమో అనిపించింది. వాళ్ళు ప్రొఫెషనల్ చెఫ్స్ కాబట్టి భలే కట్ చేశారు స్లైసెస్, నాకైతే అస్సలు రాలేదు. అంతే కదా, ఎదుటి వాళ్ళని చూసి ఇమిటేట్ చేసేటప్పుడు మనం ఎంతవరకు అనేది ఆలోచించాలి కదా. ఏమన్నా ప్రొఫెషన్స్ ఇక్కడ స్లైసెస్ కట్ చేయడం పెద్ద పనా అనుకుంటున్నారేమో. చాలా గట్టిగా ఉందన్నమాట, వంకాయ కట్ అవ్వట్లేదు. సో కష్టపడైతే 2 స్లైసులు కట్ చేసి ఇంకా మొత్తం కట్ చేసేసాను. ఎలా వచ్చినా సరే వాటికి చేయటమే కదా అని చెప్పి ఇదిగోండి మొత్తం వంకాయనైతే ఇలా కట్ చేసేసాను. నాకు వీటిని చూస్తుంటే ఫిషే అనిపిస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు మా పిల్లలు చూసి దాన్ని గొడవ చేస్తున్నారు, అమ్మ ఏంటది అని. సో ఈ ప్రిపేర్ చేసుకునే ఈ మసాలా ఏదైతే ఉందో అది మొత్తం వాటికి పట్టించేయాలన్నమాట. 2 sides పట్టించేయాలి. నాకు
చేస్తున్నంతసేపు నవ్వుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే మనకు రాంది మనం వీడియో చూస్తూ చేస్తూ ఉన్నా, ఎలా చేయాలో అనుకున్నా, వాళ్ళు ఎలా చేస్తారో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అంతా క్రేజీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలా అన్ని ముక్కలకి పట్టించేయాలి. పట్టించిన తర్వాత అది మొత్తం మంచిగా అథ్లెటిక్ స్టైల్లో అరిటాక్లో పెట్టారనమాట. అది కూడా పెద్ద టాస్కే అయ్యింది. వాళ్ళు చూపించినప్పుడేమో చక్కగా అరిటాక్లో పెట్టి హోల్డ్ చేసేసి అదే అరిటాక్తో ఒక నాట్ వేసేసింది ఆవిడ. నాకైతే అస్సలు రాలేదు. సో దాన్ని ఎలాగో అలాగా సెట్ చేసి మొత్తానికి ఏమవుతుందంటే గట్టిగా నాట్ వేస్తేనేమో అరిటాక్ తునిగిపోతుంది. మనం పని కదా, మన పనివంతులో అలా వచ్చిందనమాట. చాలా ట్రై చేశాను, బట్ రాలేదు. సరే ఏముందిలే దానికి అని చెప్పి అది అలా ఉందన్నమాట నా పని. సో ఓవరాల్గా దాన్ని ఏం చేశానంటే ఇంకొక అరిటాకు పీస్ తీసుకొని మొత్తం చుట్టేసాను అనమాట. ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను. ఫైనల్గా ఇది కూడా చాలా ఎక్కువ అయిపోయిందనమాట. ఆయిల్ అంత పట్టదనమాట. అందులోనే లాస్ట్ 2 కరివేపాకు రెబ్బలు వేశారు అడుగున. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాపీ పేస్ట్ కదా ఇక్కడ, సేమ్ అలానే వేసేసాను. వేసి ఈ ప్యాక్ చేసినవి అందులో పెట్టేసి ఒక 10 మినిట్స్ అటు ఇటు ఫోల్డ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇదనమాట. ఇలా పెట్టి లిడ్ పెట్టి కవర్ చేసేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత, 3 to 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా వచ్చిందనమాట. యాక్చువల్గా అందరూ చూసే ఉంటారు, చేసేవాళ్ళు నాలాంటి వాళ్ళు కొంచెం క్రేజీగా చేసేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు కదా. ఇట్లా ఫ్లిప్ చేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచేసాను. సో బోత్ సైడ్స్ అయిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడాలి ఇప్పుడు ఇది ఎలా ఉందో అని. నాకైతే చాలా లోపల యాంగ్జైటీ మామూలుగా లేదు. హియర్ ఇట్ ఈస్. రండి దీన్ని ఓపెన్ చేసేద్దాం. హాట్గా ఉంది, హీట్గా. నేనైతే అంతసేపు వెయిట్ చేయలేకపోయాను, అందుకని రైస్ పెట్టుకొచ్చుకొని తినేసి ఆ టేస్ట్ మీకు చెప్పేయాలనిపించింది, అందుకని టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంది. చూడ్డానికి ఎంత యమ్మీగా ఉందో, టేస్ట్ చేసిన తర్వాత అంతే టేస్టీగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి అన్నీ చేసేయండి.